నీ ఒపీనియన్ ఓడరా అడిగిండు, మాకే నీ మీద ఒక ఒపీనియన్ లేదు. ఎన్నాళ్ళి హింస, ఎన్నాళ్ళి రక్తపాతం. He who holds the sword is fight the sword. ఉన్నాయంటే ఉన్నాయి అన్న అంటే తీసుకొచ్చాడు ఆడికి. వల్ల చేస్తున్నాడండి. గైస్ ఈ పల్లెటూరు బైకు ఈ నిదానస్తుడు ఇతను అసలు ఏమి ఎందుకు జాయిన్ అయ్యానా అనిపిస్తుంది జాబ్ లో. తెలిసే మధ్య సూపర్వైజర్ పెట్టే టార్చర్లకి. ఆయన పేరు సతీష్. ఆవులు చూపించట్లా మాకు టార్చర్. కొద్దిగా లవర్లు ఎక్కువలేండి, పట్టించుకోమాకన్నాయండి. ఇప్పుడైతే వచ్చాడు అప్పుడే ఫ్లాష్ మ్యాన్. హాయ్ గాయ్స్, ఈరోజు మా సూపర్వైజర్ గారితో సరదాగా ఒక హాంటెడ్ హౌస్ విజిటింగ్ వచ్చాం. నిద్రపోనీ లేదా ఇండి నైట్ అంతా మమ్మల్ని ఒకప్పుడు మనం దీంట్లో టూర్ చేసాం, గుర్తుందా? ఒకప్పుడు దీంట్లో ఒక హాంటెడ్ వీడియో కూడా రికార్డ్ చేశాను నేను చాలా రోజుల క్రితం. ఇప్పుడు చూడంత దారుణంగా ఉంది ఇప్పుడు అది. ఇప్పుడు కానీ ఇది ఒక్క ప్లేస్ భలే నీట్గా ఉండేది తెలుసా. అండ్ ఒక తమ్ముడు తాను మా సూపర్వైజర్తో వచ్చాను. ఆయన మమ్మల్ని గొల్ల చేస్తున్నాడు గాయస్. ఒక దిమ్మి అంటున్నాడు ఈరోజు. వద్దాయా అన్నాను, ఆయన అనట్లేదు. ఆయన గాయస్ కొద్దిగా బ్లర్ చేస్తాను. ఓయమ్మా చాలా చిన్న సెకల్ ఎవరా నీలో పైన వెళ్ళింది నైట్ ఫోన్ పట్టుకొని వస్తుంటే కంటిన్యూ ఆ రోజు నాకు గులాబ్ జాములు కలగలాడిపోయాయిరా. పనికిపోయింది. ఇబ్బంది పడాలా డోర్లు సౌండ్. గైస్ మనం పైకి వెళ్ళాడు. అప్పుడే చూసిన పైకి వెళ్ళి భయపడదాం అన్నాయి. నేను చెప్పిన అప్పటికి వద్దు హాంటెడ్ హౌస్ కానీ లేదు. మొత్తం పోస్తారు ఇప్పుడు. ప్లానింగ్ గ్యాస్ చూడండి. సూపర్ కింద రూము సడన్ గా డోర్ ఎలా వచ్చింది అనేది చెప్తుంటే నీ ఒపీనియన్ ఓడరా అడిగిండు, మాకే నీ మీద ఒక ఒపీనియన్ లేదు. అది కూడా కాదు గురు, పాడుపడ్డది కదా, ఎక్కువ సౌండ్ వాష్ పడుతుంది. దీని వ్యూ మాత్రం చాలా బాగుండేది గైస్. ఇది రైల్వే క్వార్టర్స్ అయినా కానీ చూడండి, సూపర్ ఉంటుంది వ్యూ బయట అటుపక్క గైస్. ఇది మాత్రం చాలా చాలా బాగుండేది, బ్యూటిఫుల్గా. నాకు బెస్ట్ నచ్చింది ఏంటంటే హాంటెడ్ హౌస్ ఎక్కడో అడవిలో ఉంటుంది. కొంచెంసారి చూపించారు మ్యాక్సిమం. సరే నైట్ వస్తే బాగుంది. ఈసారి నైట్ కూడా ఒకరోజు ప్లాన్ చేద్దాం. అప్పుడు కూడా వ్లాగ్ రికార్డ్ చేద్దాం నైట్ కూడా. అండ్ ఈ రూమ్లోనే మనం వీడియో తీసిన రోజు బాగా గుర్తు. ఎలా ఉంది వీడియో రికార్డ్ చేసాము. అండ్ ఇక్కడ నుండి వెళ్ళిపోయాను ఆ రోజు నైట్. ఇంటికి వెళ్ళి క్లిప్ చేసుకుంటే దాంట్లో షాడో రాడి వచ్చింది. అప్పుడు మునిగి సూపర్వైజర్ గారు ఎలా ఉంది సార్? రకరకాలుగా ఉంది మాస్టర్. సూపర్వైజర్ ఏం చెప్పి వచ్చాడు, కలిపాడు తట్టేద్దాం అన్నాడు కదా. ఎన్నాళ్ళి హింస, ఎన్నాళ్ళి రక్తపాతం. He who holds the sword is fight the sword. ఒకప్పుడు వాష్రూమ్స్ కూడా ఉంది ఇక్కడ. భగవంతుడా, అదే ప్రశ్న.
చూసారా మా సూపర్వైజర్ లేవని బాధపడుతున్నాడు, ఏం చేస్తాను చెప్పండి. అందరికన్నా ముందే అండ్ ఐ గో టు హైయెస్ట్ టాప్ ప్లేస్ ఇన్ దిస్ హాంటెడ్ హౌస్. వాసిపోతుంది, నైట్ అంతా నిద్రలేదు, డ్యూటీ చేయించాను నాన్ స్టాప్గా ఆయన. ఇప్పుడేమో పొద్దున్నే నీకు తెలిసిన హాంటెడ్ హౌస్లు ఆడ ఉన్నాయంటే ఉన్నాయి అన్న అంటే తీసుకొచ్చాడు ఆడికి. వల్ల చేస్తున్నాడండి. వ్యూ మాత్రం భలే ఉండిద్ది ఆడ. వ్యూ చూడండి ఎంత బాగుండిద్ది ఈ ప్లేస్లో. అండ్ మీకు కూడా ఏమైనా ఇలాంటి సూపర్వైజర్లు మిమ్మల్ని కూడా ఇబ్బంది పెడుతున్న కామెంట్ ఉంది కానీ సతీ బ్రో, కానీ వ్యూ మాత్రం సరిగ్గా ఉంది బ్రో కదా. ఫుల్ చెట్లు భలే ఉంది అసలు. కానీ ఇది అమ్మితే మాత్రం దీన్ని రెనోవేట్ చేసుకుని ఉండొచ్చు. అది జాగ్రత్తగా ఉండాలి దొంగల సైడ్. ఇది బాగుంది, బిల్డింగ్ బాగానే ఉంది. ఇగో మా చరణ్ అన్న, మా సూపర్వైజర్ లెఫ్ట్ హ్యాండ్ అనమాట. నన్ను ఇద్దరు గుల్ల చేస్తున్నారు గైస్. ఈ పల్లెటూరు బైకు ఈ నిదానస్తుడు ఇతను అసలు ఏమి ఎందుకు జాయిన్ అయ్యానా అనిపిస్తుంది జాబ్లో తెలిసే మధ్య. సూపర్వైజర్ పెట్టే టార్చర్లకి ఆయన పేరు సతీష్. ఆవులు చూపించట్లా మాకు టార్చర్. స్లైట్లు నిద్ర కూడా బాగుంది. ఇట్లా రోడ్డు మీద కూర్చోవాల్సి వస్తుంది కొనుక్కుంటే. బండి మీద కూడా పండుకోకూడదా? వీడియోలు తీసుకుంటున్నాడు జాగ్రత్తకి, ఇరికిడానికి చూస్తున్నాడు. ఇప్పుడు కూడా అక్కడ కూర్చొని వీడియోలు చూసుకుంటున్నాడు. ఫోన్ వదిలిపెట్టండి మేడం గారండి. పిల్లలు ఏమైపోయినా పర్వాలేదు. మేము ఆ అబ్బాయితో 24 గంటలు ఆ అమ్మాయితో మెసేజ్లు పెట్టుకోవటం. మా సార్ కొద్దిగా లవర్లు ఎక్కువలేండి, పట్టించుకోమాకున్నాయండి. ఇప్పుడైతే వచ్చాడు అప్పుడే ఫ్లాష్ చూడండి ఆ స్మైల్ కి చూడండి, పడిపోతారు ఏమో ఆయన ఆటోమేటిక్. ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు. తప్పే ఉంది, వయసులో ఉన్న వాళ్ళు చేసే పనే కైతే. ఇక మా సార్కి కానీ భలే ఉండిద్ది బ్రో. అదొక పాయింట్, అదొక హాంటెడ్ హౌస్. ఎగ్జాక్ట్ ఆ రూమ్ దగ్గర ఏదో ఒకసారి కనపడ్డట్టు అనిపించింది మాకు, అందుకే అక్కడికి వెళ్ళాలా. అదే ఆ సెకండ్ ఫ్లోర్ లో చెప్పాక అదే చూస్తున్నట్టుంది. దాంట్లోకి అసలు వెళ్ళలేము, పాములు ఉంటాయి, చిన్న పాములు బాగుతా ఉంటాయి. చూసారా మా సూపర్వైజర్ జస్ట్ మిస్ రాయి నా కాళ్ళ దగ్గర పడైపోయాడు. నన్ను ఏదో చేద్దాం అనుకుంటున్నాడు మా సూపర్వైజరు. చేయను అంటే ఇక్కడ స్టాప్ చేస్తే ఆయన ఏంటంటే దెయ్యం ఎలా కనొచ్చిందంట పెట్టేద్దాం అంటున్నాడు. ఆయన బయటికి చెప్పడు, అయినా నేను బొక్కలో నుంచి ఆయన తీస్తాను మీకోసం వీడియో. బాగుంటుంది. దెయ్యంతా అరాచకం అని ఒక బ్లాగ్ లాంటిది ఇది. ఆయన్ని సూపర్వైజర్ని పెట్టి చేస్తాను. పేరు మర్చిపోము అక్కడ మ్యాన్ రెడ్డి సతీష్ నాగా సతీష్ పూర్తి పేరు. మన పేరు ఇచ్చారు అడగండి వచ్చి నా సతీష్ సూపర్వైజర్ అంటే ఎవరైనా చెప్తారు. అంటే జస్ట్ ఫర్ ఫన్. ఆయన నిజంగా సూపర్వైజర్ కాలేదులే, ఊరకు ఆడుకుంటున్నాం. అరే ఓపెన్ చేయైతే మీరు సీరియస్ తీసుకోమాకండి. అన్న నాకు డౌట్, ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ మనం టచ్ చేస్తాం కదా, అదేమన్నా మన ఫింగర్ ప్రింట్లు గుర్తు పెట్టుకొని రావు వస్తాయా? వస్తాయిగా. ఫింగర్ ప్రింట్లు గుర్తు పెట్టుకొని రావు వస్తాయా? వస్తాయిగా. ఆహా విధాడిందిరా నీతో నీ వింత నాటకం. సతీష్ అన్న అయితే పడిద్దిగా. డైరెక్టర్ తీసుకుపోతే ఇప్పుడు మా ఇంటికి కాలు పెట్టుకోకుండా ఇంట్లోకి వెళ్తాను నేను. అంటే నైట్ కి ఏమైనా ప్లాన్ చేస్తావు? అయితే నైట్ ఏడుంటే ఆడని ప్లాన్ చేస్తాం. ఇక్కడికి వచ్చి కొంతమంది తాగడం ప్లస్ ఇవన్నీ పగల కొట్టడం చేస్తారు. ఇలాంటి చేయకుండా ఉంటే కొద్ది ప్లేసెస్ బాగుంటుంది చూస్తానికి. అసలు ఈ బిల్డింగ్ ఎంత బాగుంటుంది అనుకున్నారు ఫస్ట్. చూడండి ఎంత బాగుండిద్ది ఈ ప్లేస్, అడవిలాగా అసలు ఎంత చక్కగా ఉండిద్దో. మా సూపర్వైజర్ అన్న నువ్వు కొట్టే కొట్టుడికి అయితే తట్టుకోలేవులే అన్న, అది దెయ్యాలైనా సరే. ఏ పెద్ద వచ్చాడు మస్సా. గాయస్ మా అప్పుడప్పుడు మా సతీష్కి పెద్ద దొరుకుతాడు ఒంట్లో. మామూలుగా ఒక ఇన్సిడెంట్ చెప్తా మీకు. నిన్న నైట్ అనుకుంటా, అన్నా నువ్వు సూపర్వైజర్ కదన్నా అంటే ఇప్పుడు దామా ఏంది అంటున్నాడు.
సూపర్వైజర్ అవ్వలేదు కానీ ఇంకా అంటే ఏదంటే మళ్ళీ ఏమన్నా అంటేనేమో ఏదైనా ఈ నేల మీద ఉన్నప్పుడే చేసేయాలా అంటున్నాడు. అరే నేను ఏఎంఆర్ అయినా పర్లేదు సూపర్వైజర్ నేను అలానే ఫీల్ అవుతా అంటున్నాడు ఆయన. రే నేను ఎక్కడో చదివారా మూర్ఖులతో పాటు తిరిగితే మనం కూడా మునిగిపోతామని. నాకు నీతో మునిగిపోవాలని లేదురా. అంతకు మించి అంటున్నాడు ఏమన్నా అంటే. ఆయన విజన్కి అందడు ఫస్ట్ మాకు అందగాడు, మెయిన్ థింగ్ అందగాడు మా దాంట్లో ఆయన. అందంలో కానీ తెలివిలో కానీ టాలెంటెడ్లో కానీ అన్నిట్లో ఆయనే. వర్క్లోకి వస్తే మాత్రం అసలు జిబ్గా వెళ్తాడు అనమాట, మెరుపుతేగా. ఫ్లాష్ మ్యాన్ మించిపోతాడు. అదిగో వెళ్ళలేమని చెప్పానా. ఈ రోజు నాతో మాట్లాడడానికి ప్రయత్నించకండి, సెల్ఫీలు తీసుకోవడానికి ప్రయత్నించకండి, చుట్టూ నలుగురి కంటే ఎక్కువ ఉండడానికి ప్రయత్నించకండి.